పూర్వము అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమునకు అధిపతి అయినాడు. రిఫరెన్స్ చేస్తాడు చూడండి, అది కవర్ పేజీ, శుక్ల యజుర్వేద సంహిత. పూర్వం అగ్ని ఏ పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఆయన పేరు అగ్నిట, ఆయన పశువట, ఆయన యజ్ఞం అయ్యాడట, తిరిగి లేచాడట. ఒరే ఏమన్నా అంటేనేమో తిట్టేమని చెప్పి గోల చేస్తారు. అక్కడ ఆ పశువు తిరిగి లేచినట్టు ఎక్కడ ఉంది? ఎందుకు నీ సొంత పైత్యాన్ని కలుపుతావు అందులో? అక్కడ భూలోకమును జయించాడట, అధిపతి అయ్యాడట. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరి అగ్ని? ఒరే ఆ అగ్ని ఎవరో తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు నీకు విషయం చెప్తా, నువ్వు ఫీల్ అవ్వకూడదు. మరి నువ్వు అసలు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఇప్పుడు 17వ మంత్రం చదివావు కదా, శుక్ల యజుర్వేదం నుంచి, ఆ అధ్యాయం నుంచి. ఆ కొంచెం కిందకు వస్తే ఆ యజ్ఞం అయిపోయే పశువు గురించి ఏదో చెప్తున్నారు. నువ్వేమో యజ్ఞ పశువు యేసు అంటున్నావు కదా, అదే యజ్ఞ పశువు గురించి ఇక్కడ ఏదో చెప్తున్నారు చూడు ఒకసారి. 19వ మంత్రం, వసురూపాశ్వమ నీవే మా పతివి అని అశ్వమహిషి ఏమంటుంది? ఆడగురం అంటుందంట, గర్భమును కలిగించు నీ తేజాన్ని గుంజి నా యోనియందు ఉంచుకొనుచున్నాను, నీవు గర్భాన్ని కలిగించు నీ తేజమును నా యోనియందు ఉంచుము అని అడుగుతుందంట ఆడగుర్రం. ఓకేనా? అంటే ఎస్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు చెప్తున్న శుక్ల యజుర్వేదంలోని యజ్ఞ పశువు యేసయ్యే లెక్కన అతని తేజాన్ని గుంజుకుని యోనిలో పెట్టుకున్న స్త్రీ ఎవరు అడుగుతున్నా నిన్నాడు. మామూలుగా ఇందాక చెప్పా కదా, ఫీల్ అవ్వకూడదు నువ్వు. యేసు యొక్క తేజాన్ని గుంజుకుని యోనిలో పెట్టుకున్న స్త్రీ ఎవరు? గర్భం దాల్చిన స్త్రీ ఎవరు? యేసు సిలువ వేసుకునేటప్పుడు చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఈ పిచ్చి పోలికలు తీమాక. ముందు వేద మంత్రాల్లో యేసుని చూడటం ఆపేసి అసలు పాత నిబంధన పుస్తకం చూడు, అదే ఆ బైబిల్ అనబడే అబద్ధ కల్పిత కాపీ పుస్తకంలో, దాంట్లో ముందు యేసుని ఎల్లెత్తుక్కు, అక్కడ చూపించి ఫస్ట్ పిచ్చ సన్నాసులారా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి.